హలో ఫ్రెండ్స్, ఈరోజు 5 పదాలు చిటికలో నేర్చేసుకుందాం. మొదటిది జువెనైల్ అంటే చిన్న వయసు గల లేదా వయసు పూర్తిగా రాని. మనకు జువెనైల్ జస్టిస్ యాక్ట్ అని చెప్పి ఒక యాక్ట్ ఉంది. ఆ యాక్ట్ ప్రకారం జువెనైల్ అంటే ఎవరు అనంటే 18 సంవత్సరాలు నిండని వ్యక్తులని జువెనైల్ అంటారు. అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు. 18 సంవత్సరాలు నిండకపోతే వాళ్ళని జువెనైల్ అని అంటారు. ఈ జువెనైల్ జస్టిస్ యాక్ట్ ఏం చెప్తుంది అనంటే 18 సంవత్సరాల లోపు నేరం చేసిన వ్యక్తులను ఎలా శిక్షించాలి లేదా వాళ్ళలో ఎలా మార్పు తీసుకొని రావాలి అని చెప్పి వాళ్ళ కోసం కొన్ని రీహాబిలిటేషన్ సెంటర్స్ పెట్టడం కానీ లేదా వాళ్ళల్లో చైతన్యం తీసుకురావడానికి తప్పుల వల్ల కలిగే నష్టాలను వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడం, కౌన్సిలింగ్ ఇవ్వడం ఇట్లా చేస్తుందన్నమాట. ఇంకా ఎవరైనా పిల్లలు అనాథలు ఉంటారు కదా, వాళ్ళందరినీ చేరదీసి వాళ్ళకి ఫుడ్ అట్లాంటి అవసరాలు ఏమేమి ఉన్నాయో అవన్నీ ఇచ్చి చదువు చెప్పించి ఇవన్నీ చెయ్యాలి అని చెప్పి ఒక యాక్ట్ చెప్తుంది. ఆ యాక్టే జువెనైల్ జస్టిస్ యాక్ట్. అర్థమైందా? రెండవది కాన్ఫ్లిక్ట్ అంటే సంఘర్షణ లేదా శత్రుత్వం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒకటి చెప్పాను, నా ఫ్రెండ్ మౌనిక అని ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి ఇంకోటి చెప్తుంది. ఎప్పుడు మా ఇద్దరికి గొడవ పడుతూనే ఉంటుంది. నేను అవునంటాను, ఆమె కాదంటుంది. ఆ లాస్ట్కి మా ఇద్దరి మధ్య ఆ గొడవను తీర్చడానికి ప్రేమ అని ఇంకో అమ్మాయి ఉంటుంది, ఆ అమ్మాయి వస్తుంది. సో ఇప్పుడు మా ఇద్దరి మధ్య గొడవ జరిగింది కదా, దాన్నే కాన్ఫ్లిక్ట్ అని అంటారు. సో కాన్ఫ్లిక్ట్ అంటే సంఘర్షణ, శత్రుత్వం, కొట్లాట, గొడవ ఎలా అయినా అనొచ్చు. మూడవది షూరిటీ అంటే పూచీకత్తు లేదా హామీ. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా ఒక వ్యక్తిని పోలీసు వాళ్ళు పట్టుకున్నప్పుడు నువ్వు రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎప్పుడు అనంటే నువ్వు షూరిటీస్ని పెట్టుకుంటే నిన్ను వదిలేస్తాం, మళ్ళీ ఇప్పుడు వదిలేస్తాం, మళ్ళీ మేము చెప్పిన రోజు నువ్వు రావాల్సి ఉంటుంది అని చెప్పి పోలీసు వాళ్ళు చెప్పారనుకోండి. అప్పుడు ఇతను ఏం చేయాలంటే హామీదారులను పెట్టుకోవాలి, అంటే షూరిటీస్ని పెట్టుకోవాలి. ఒకవేళ కోర్టుకి ఈ నేరస్తుడు రాకపోతే ఎవరైతే షూరిటీ ఇచ్చారో వాళ్ళని పట్టుకొస్తుంది అనమాట కోర్టు. మీరే కదా హామీ ఇచ్చారు, మీరు ఇప్పుడు చెప్పండి, అతను పట్టుకురండి అని చెప్పి కోర్టు ఈ హామీదారులకు చెప్తుంది. సో మీరు ఎవరికైనా షూరిటీ ఇచ్చేటప్పుడు జాగ్రత్త. సో షూరిటీ అంటే పూచీకత్తు, హామీ అని అర్థం. నాలుగవది మోడిఫికేషన్ అంటే సవరణ, మార్చడం. మోడిఫికేషన్ అంటే చేంజెస్ అనమాట. మనం ఏమైనా తప్పులు రాసేసి ఉంటే దాన్ని సరిదిద్దుకోవడం, సవరించడం, మార్చుకోవచ్చు అని చెప్పడానికి వాడే పదమే మోడిఫికేషన్. అర్థమైందా? ఐదవది ఆక్షన్ అంటే వేలంపాట. వేలంపాట అంటే మనందరికీ తెలుసు కదా, ఒకటోసారి, రెండోసారి, మూడోసారి, ఇంకా ఫైనల్ ఇంతే, ఈ ప్రాపర్టీని ఇంత రేటుకి అమ్మేస్తున్నాను, పాట పాడుకున్నది వీళ్ళు అని చెప్పి డిక్లేర్ చేస్తారు కదా. సో దాన్ని ఆక్షన్, వేలంపాట అని అంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని కూడా చెప్పండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.